హాయ్ అండి. శారీతో టాప్స్, ఫ్రాక్స్ స్టిచ్ చేశానండి. వీటి స్టిచ్చింగ్ వీడియో అయితే నేను తీయలేదు. అంటే కొద్దిగా స్పీడ్‌గా చేయవలసొచ్చింది ఈ వర్కు. ఆ వారం మొత్తం ఫుల్ బిజీగా ఉన్నాం. అస్సలు ఖాళీ లేదు. అందుకు వీడియో అయితే తీయలేకపోయినాను. తర్వాత ఏంటంటే నార్మల్ టాప్సే కదా అని నేను తీయలేదండి వీడియో. ఇది ఒక శారీతో స్టిచ్ చేసిన టాప్స్ అండి ఇవి. నాకు కస్టమర్ తెచ్చి శారీస్ ఇచ్చి ప్లాజా ప్యాంటు టాపు స్టిచ్ చేయమని నాకు చెప్పారు ఫస్ట్ అయితే. తర్వాత ప్లాజా ప్యాంటు టాపు వస్తే మళ్ళీ చున్నీ రాదు కాబట్టి ఎందుకు మళ్ళీ టాప్స్ అయితే లెగ్గిను చున్నీ వేసుకుంటే సరిపోద్ది సపరేట్గా. అంటే దానిలో ఉండే కలర్ని ఈ టాపులు ఈ శారీలో ఏంటంటే గ్రీన్ కలరు కాంబినేషన్ ఉందండి. అందుకు గ్రీన్ ప్యాంట్ వేసుకుంటే చున్నీ వేసుకుంటే సరిపోద్ది గ్రీన్ కలరు. చాలా బాగున్నాయండి టాప్స్ అయితే. ఈ టాప్కి శారీలో వచ్చే పళ్ళు తర్వాత ఈ శారీస్కి ఏంటంటే చిన్న వర్క్ వస్తుందన్నమాట. ఒక 1/2 మీటర్ వరకు. ఆ వర్క్ది ఫ్రంట్ పార్ట్కి పెట్టి స్టార్ నెక్ వేసానండి. చూడండి మొత్తం పైపింగ్ కూడా చాలా బాగుంది, నీట్గా ఉందండి. స్టిచ్చింగ్ అయితే చాలా బాగుంది. హ్యాండ్స్కి అయితే నేను లైనింగ్ వేయలేదు. ఇలా 2 టాప్స్ స్టిచ్ చేశాను. ఈ 2 టాప్స్ స్టిచ్ చేశాక ఇంకా క్లాత్ మిగిలింది అని ఏం చేయాలంటే ఒక 8 ఇయర్స్ బేబీ నాకు ఉన్నారు. తనకి ఫ్రాకు స్టిచ్ చేసేయండి అని చెప్పారు. కాకపోతే కొలతకి అమ్మాయి కూడా లేదు. నాకు ఫోటో పెట్టండి, నేను స్టిచ్ చేస్తానని చెప్పాను. ఫోటో చూసి స్టిచ్ చేశానండి. చూసాక చాలా బాగుందనేసి అన్నారు. పాపకు కూడా కరెక్ట్గా సరిపోద్దండి, భలే స్టిచ్ చేశారన్నారు. నేనైతే ఇది పిక్ చూసి నేను స్టిచ్ చేశానండి ఈ ఫ్రాకు 8 ఇయర్స్ బేబీకి. మోడల్ చేశాను. ఇది పళ్ళు పార్ట్లో వచ్చిందండి గ్రీను. కింద బాటమ్ పార్ట్ 3 మీటర్స్ అండి గ్యారా వచ్చింది. మోడలు వాళ్ళు చెప్పలేదు కానీ ఇలాగైతే బాగుంటుందని నేను స్టిచ్ చేశానండి మోడలు. హ్యాండ్కి కూడా ఓన్లీ అంచు మాత్రమే వేసి స్టిచ్ చేశాను. చిన్న బౌ పెట్టాను. ప్రిన్స్ కట్ స్టిచ్ చేశానండి. చాలా బాగుంది ఫ్రాక్ అయితే. వాళ్ళకైతే చాలా బాగా నచ్చేసింది. కస్టమర్కి అయితే చాలా బాగా స్టిచ్ చేశారండి అని చెప్పారు. ఇదిగోండి గ్రీన్ కలర్ కాంబినేషన్ అవ్వడము. ఇది కూడా టిష్యూ అనమాట. చాలా బాగా వచ్చింది ఫ్రాకు. ఇదిగోండి 3 మీటర్స్ గ్యారా వచ్చిందనమాట. మీకు ఫ్రాక్స్ కానీ టాప్స్ కానీ స్టిచ్ చేయాలంటే ఇలా శారీతో కూడా ట్రై చేయొచ్చు. చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చే శారీస్ అయినా సరే అంచు కూడా వస్తే చాలా బాగా. ఈ మధ్య అవే ట్రెండింగ్ టాప్స్లా ఉన్నాయి కదా, అందుకు అలా స్టిచ్ చేసుకుంటే మీకు బాగుంటుందండి. మీకు ఈ ఐడియా యూజ్ అవుద్ది అనేసి నేను అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో. ఇది సెకండ్ శారీ అనమాట. ఈ శారీ కూడా 2 టాప్లు అయ్యాయి, ప్లస్ ఒక 8 ఇయర్స్ బేబీకి ఒక ఫ్రాక్ అయ్యిందండి. పైపింగ్ వేసి బ్యాక్ థ్రెడ్స్ వేసాను. చిన్న పాప కానీ థ్రెడ్స్ వేసాక ఒక ఫ్రాక్ ఉండే లుక్ అనేది మారిపోద్ది. అందుకని థ్రెడ్స్ వేసానండి. చాలా బాగా వచ్చాయి ఫ్రాక్స్ అయినా టాప్స్ అయినా సరే. వాళ్ళైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇది ప్రిన్స్ కట్ కూడా చేశానండి. నేను చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ప్రిన్స్ కట్ చేస్తే ఆ ఫ్రాక్ లుక్ అనేది బాగా ఎలివేట్ అవుద్ది. చాలా బాగా వస్తుంది అనమాట లుక్కు. ఈ శారీలో ఏంటంటే పళ్ళు పార్ట్ అనేది డిఫరెన్స్ ఏమీ ఇవ్వలేదండి. ఇలా లైన్స్ ఇచ్చాడనమాట. ఆ లైన్స్లో ఓన్లీ హ్యాండ్కి మాత్రమే తీసుకున్నాను. ఆ లైన్స్ అనేవి ఒక డిఫరెంట్గా కనిపిస్తుందని డబల్ లేయర్లో కొంచెం హ్యాండ్స్ లెగిసేటట్టు స్టిచ్ చేశాను. అదండి, అందుకు లైన్స్ క్రాస్గా వచ్చాయి. చాలా బాగా వచ్చింది ఫ్రాక్ అయితే. స్టార్ నెక్ పెట్టి స్టిచ్ చేశాను అండి. ఇది ఫ్లోర్ టచ్లా వస్తుంది అనమాట ఈ ఫ్రాక్. ఆ అమ్మాయికి ఫస్ట్ ఒక స్టిచ్ చేసిన ఆరెంజ్ కలర్ అనేది మోకాళ్ళ కిందకి వస్తుంది కొంచెం. అంటే ఈ ఫ్రాక్కి ఆ ఫ్రాక్కి ఒక 3 ఇంచెస్ డిఫరెన్స్ ఉంది. ఆ ఫ్రాక్ కుట్టాయి. ఈ టాప్స్ కూడా కుట్టానండి. టాప్ కూడా కింద
ఆ పళ్ళు కింద అంచొస్తది. ఇగోండి అందులో గోల్డ్ ఉంది కాబట్టి నేను గోల్డ్ కలరు పైపింగ్ ఏసి స్టిచ్ చేశాను. హ్యాండ్స్‌కనేది లైనింగు వేయలేదండి. లైనింగ్ ఏయకుండా ఓన్లీ పైపింగ్ మాత్రమే వేశాను. వితౌట్ లైనింగ్‌తో. వీటికి లైనింగ్ కూడా ఒక శారీ 2 టాప్సు, ఒక ఫ్రాక్‌కి లైనింగ్ కూడా ఒక 6 మీటర్స్ పట్టిందండి. ఒక శారీలో ఉండే ఏ ఐటెంకి 6 మీటర్స్ లైనింగ్ పట్టింది. రెండిటికి కలిపి 12 మీటర్స్ లైనింగ్ పట్టిందండి. ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. స్టిచ్చింగ్ కూడా బాగా వచ్చిందండి. అన్నిటికీ హ్యాంగింగ్స్ వేసాను, పైపింగ్ వేసాను. మీ దగ్గర శారీస్ ఉంటే ఇలా చేసుకున్నారంటే ఓన్లీ ఫ్రాక్ అయితే ఓన్లీ ఒక ఫ్రాక్ అయ్యి ఒక బేబీకి అవుద్ది. ఇలా టాప్స్ స్టిచ్ చేసుకుంటే అక్క చెల్లెలు ఉన్న తల్లి పిల్లలు వేసుకునే కాంబినేషన్లో అయినా ఇలా చేసుకున్నారంటే ఒక శారీ 2 టాప్లు అవుద్ది. చిన్న బేబీకి అయితే ఒక ఫ్రాక్ కూడా అవుద్ది. ఇది వేరే కస్టమర్దండి. ఆ 2 ఒక కస్టమర్వి. ఇది ఈ కలరు ఫ్రాక్స్ ఏమో ఇంకొక కస్టమర్వి. ఇది ఫస్ట్ చూపించింది చిన్న పాపకి, అంటే 6-7 ఇయర్స్ ఉండే పాపకి. ఇది ఒక 10 ఇయర్స్ ఉంటుందండి అమ్మాయి. ఆ అమ్మాయికి ఈ ఫ్రాకు. ఒక శారీ. ఇది శారీ కూడా కొంచెం షార్ట్గా ఉంది. కొంచెం డ్యామేజ్ అయిందనమాట శారీ. మరి కట్టుకోవడానికి పనికిరాదని వాళ్ళు ఇలా స్టిచ్ చేసుకున్నారు. కలర్ అయితే చాలా బాగుందండి. ఇవి మిర్రర్స్ కాదండి, చిన్న కవర్లాగా పెట్టి ఉంది అనమాట. మీకు చూడడానికి మిర్రర్స్ లాగా అనిపిస్తుంది కానీ అవి మిర్రర్స్ కాదు. ఇవ్వండి మనకి పళ్ళులో వచ్చే మిర్రర్ వర్క్ అలా ఉండే కనిపించేదాన్ని నేను నడుంకేసాను. బెల్ట్లా ఉంటుందని చిన్న కుర్చీలా పెట్టి ఫ్రంట్ వైపుకి వేసానండి. బ్యాక్ కూడా వేసాను. చాలా బాగా వచ్చింది. ఈ శారీలో అయితే పీస్ కూడా మిగలలేదండి. మీరు శారీస్ ఉంటే ఇలా యూజ్ చేసుకుంటే బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి.